హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన భారీ చిత్రం ది ఒడిస్సీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారతదేశంలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం కూడా మంచి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాలో చూపించిన ఒక అంశమే ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. హీరో తామర పువ్వు తిన్న తర్వాత తన గతాన్ని పూర్తిగా మర్చిపోవటం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో నిజంగానే తామర పువ్వు తింటే జ్ఞాపక శక్తి పోతుందా అనే సందేహం కూడా చాలా మందిలో నెలకొంది. ఈ సందేహాలకు వైద్య నిపుణులు స్పష్టత ఇచ్చారు. తామర పువ్వు లేదా భాగాలను తినటం వల్ల మనిషి జ్ఞాపక శక్తి పూర్తిగా చెరిగిపోతుంది అనే వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వారు తేల్చి చెబుతున్నారు. సినిమాలో చూపించిన సంఘటన పూర్తిగా కథ అవసరాల కోసం ఉపయోగించిన కల్పిత అంశమే తప్ప వాస్తవ జీవితానికి దానికి సంబంధం లేదని వివరిస్తున్నారు. క్రిస్టోఫర్ నోలన్ రచయిత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాట్ డామన్ ప్రధాన పాత్ర అయిన రాజు ఒడిస్సీగా నటించారు. ఆయనతో పాటు టామ్ చార్లీస్ వంటి హాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. విడుదలైన తొలి వారంలోనే భారీ వసూళ్లు సాధించారు. సినిమాలో తామర పువ్వు తిన్న తర్వాత హీరో తన గత జీవితాన్ని మర్చిపోవటమే కీలక మలుపు. ఈ సన్నివేశంలో గ్రీకు పురాణాల్లోని లోటస్ ఈటర్స్ కథ ఆధారంగా రూపొందిందిగా చెబుతున్నారు. అంటే గ్రీకు పురాణాల్లో తామర పువ్వు వైరాగ్యానికి, ప్రపంచాన్ని మర్చిపోయే భావనకు ప్రతీకగా పేర్కొన్నారు. ప్రాచీన గ్రీకు దేవుడు డయోనిసన్తో కూడా ఈ పువ్వుకు సంబంధం ఉందని పురాణాల్లో కూడా ప్రస్తావనలో ఉన్నాయి. మరి భారతీయ సంప్రదాయంలో మాత్రం తామర పువ్వుకు పూర్తిగా భిన్నమైన స్థానం ఉంది. హిందూ మతంలో తామర పవిత్రత, జ్ఞానం, ఆధ్యాత్మిక వికాసానికి ప్రతీకగా భావిస్తారు. లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు వంటి దేవతలతో తామర అనుబంధం కలిగి ఉంది. తామర గింజలు, కాండం, రేకులు అనేక ప్రాంతాల్లో ఆహారంగా కూడా వినియోగిస్తుంటారు. వీటిని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలుగా పరిగణిస్తారు. ఈ అంశంపై గురుగ్రామ్లోని మారెంగో ఆసియా హాస్పిటల్స్కు చెందిన వైద్య నిపుణులు మాట్లాడుతూ తామర పువ్వు తినటం వల్ల జ్ఞాపక శక్తి పూర్తిగా కోల్పోతారనే ప్రచారంలో నిజం లేదన్నారు. మనిషి జ్ఞాపక శక్తి అనేది అత్యంత సంక్లిష్టమైన జీవ ప్రక్రియ అని, కొత్త విషయాలను గుర్తుంచుకోవటం, మెదడులోని నిల్వ చేయటం, అవసరమైనప్పుడు వాటిని గుర్తు చేసుకోవటం వంటి అనేక దశలు ఇందులో భాగమని వివరించారు. జ్ఞాపక శక్తి కోల్పోవటానికి కొన్ని విషపూరిత మొక్కలు, ప్రమాదకర రసాయనాలు, కొన్ని రకాల మందులు లేదా మెదడుకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులు కారణమయ్యే అవకాశం ఉంటుందని కూడా వైద్యులు చెబుతున్నారు. అయితే తామర పువ్వులో అలాంటి ప్రభావం ఉంటుందని నిరూపించే ఎలాంటి శాస్త్రీయ పరిశోధనలు లేవని కూడా స్పష్టం చేశారు. అలాగే మార్కెట్లో విక్రయించే కొన్ని బ్లూ లోటస్ ఉత్పత్తుల గురించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి గురించి ప్రచారం చేసే ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా నమ్మకూడదని కూడా చెప్తున్నారు. మొత్తానికి ఒడిస్సీ సినిమాలో చూపించిన తామర పువ్వు ప్రభావం పూర్తిగా కథ కల్పన తప్ప నిజ జీవితంలో తామర పువ్వు తినటం వల్ల మనిషి జ్ఞాపక శక్తి పూర్తిగా పోతుందనే వాదనకు ఎలాంటి వైద్య లేదా శాస్త్రీయ ఆధారాలు లేవని మాత్రం స్పష్టమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.